హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో నా స్టైల్‌లో ములక్కాయ మటన్ కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను మీ అందరికీ. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మటన్ ఫ్లేవర్ అంతా ములక్కాయకి పట్టి జ్యూసీగా చాలా బావుంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు కూడా. అంత బావుంటుంది. ఈ కర్రీ రైస్‌కి అలాగే చపాతీ, పుల్కాలకు కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ములక్కాయ ముక్కలు ఉడికించేటప్పుడు విరిగిపోకుండా అలాగే మటన్ ముక్కలు మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో టిప్స్ చెప్తాను. ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు ములక్కాయ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. ముందుగా నేను ములక్కాయ మటన్ కర్రీ కోసం పావు కేజీ దాకా మటన్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్‌ని 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండి వాష్ చేసుకోవాలి. నిమ్మరసంతో వాష్ చేసుకుంటే మటన్ అనేది నీచు వాసన రాదు. నిమ్మరసం కాకపోయినా వెనిగర్ అయినా ఒక స్పూన్ వేసుకొని వాష్ చేసుకోవచ్చండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది దాంతో వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ మటన్‌కి 1 లేదా 2 ఉల్లిపాయలనేవి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 లేదా 3 ఇంకా ఒక ములక్కాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ని పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ములక్కాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఈ ములక్కాయ ముక్కల్ని 2 లేదా 3 నిమిషాల దాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ కర్రీని కుక్కర్‌లో చేస్తున్నా కాబట్టి మటన్‌తో పాటు ములక్కాయ ముక్కల్ని వేస్తే ములక్కాయ ముక్కలు ఎక్కువగా ఉడికి విరిగిపోతాయి. అందుకని ముందుగా ఇలా వేయించుకొని మటన్ సగం ఉడికాక ములక్కాయ ముక్కల్ని వేస్తే చక్కగా ఉడికి ముక్కలనేవి విరగకుండా ఉంటాయి. ఒకసారి ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి మీరు కూడా. చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత 2 లవంగాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగేలోగా ఈ కర్రీకి గ్రేవీ రావటం కోసం ఒక పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటో చూద్దాం. మిక్సీ జార్‌ని తీసుకొని 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న టమాటాలైతే 2 అలాగే పెద్దదైతే 1 తీసుకోండి. నేను ఈ కొలతలు పావు కేజీ మటన్‌కి మాత్రమే చెప్తున్నాను. మీరు చేసుకునేటప్పుడు మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియెంట్స్ అనేవి తీసుకోండి. అలాగే 3 లేదా 4 బాదాం అందుబాటులో లేకపోతే జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఒక స్పూన్ గసగసాలు అలాగే చిన్న కొబ్బరి ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వీటన్నింటిని వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్‌ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటితో పాటే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మటన్ మూతను పెట్టి ఉడికించుకోవాలి. నేను ఒక 5 విజిల్స్ వచ్చేదాకా మటన్‌ని ఉడికించుకున్నానండి. విజిల్స్ వచ్చాక మూత తీసి ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్‌ని మూత పెట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మటన్ ముదురుదైతే గనక కూర వండుకునేటప్పుడే ఒక చిన్న కొబ్బరి పెంకును వేస్తే మటన్ తొందరగా ఉడుకుతుంది. అలాగే ములక్కాయ ముక్కల్ని ఈ స్టేజ్‌లో వేస్తేనే ముక్క విరగకుండా కూర రుచిగా వస్తుంది. అలా చూడడానికి కూడా చాలా బావుంటుంది. కుక్కర్ విజిల్స్ వచ్చాక మూత ఓపెన్ చేసి ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకోండి. చూసారుగా కూర ఎంత బాగా వచ్చిందో. ములక్కాయ ముక్క కూడా విరగకుండా ఎలా వచ్చిందో. మటన్ కూడా ఎంతో మెత్తగా ఉడికిందండి. ఇంకా ఏమైనా వాటర్ ఉంటే గనక గ్రేవీ వచ్చేంత వరకు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడమే. చూసారు కదా ములక్కాయ మటన్ కర్రీ ఎలా అనిపించింది? అలాగే నాకు కమెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో గనక చేస్తే ములక్కాయ మటన్ కర్రీ చాలా బాగా వస్తుంది. మీలో ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.